రైట్, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, ఒకని పాపములు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉన్నది? ఒకరి పాపములు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉన్నది? ప్రభునందు ప్రియులరా, ఈరోజు ప్రపంచ పరిస్థితిని మనం ఆలోచించగలిగితే మానవుడు తన కాలగమనములో లేదా జీవన ప్రయాణములో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పదాన నడుస్తున్నాడు. సపోజ్ ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, మానవుడు ఒకప్పుడు కాలినడకతో నడిచేవాడు. ప్రయాణం చేయాలంటే నడవాలి. నడిచే స్థితి నుండి వాహన ప్రయాణ స్థితికి వచ్చాడు. వాహన ప్రయాణ స్థితి నుండి గాలిలో నిమిషాలలో తను అనుకున్న చోటుకు చేరగలిగి అంత అభివృద్ధి చెందాడు. ప్రియులారా, ఇంతటి అభివృద్ధి మానవుడు తన జీవన విధానంలో పొందిన, ఇంతటి అభివృద్ధి తన కాల గమనములో పొందిన మనిషి అన్నవాడు, మానవుడు అన్నవాడు ఎలాగైతే తను చేస్తున్న లేదా తన అవసరాలను తీర్చుకునే విషయంలో అభివృద్ధి చెందాడో, మానవుడు దేవుని కోసం దూరమయ్యే విషయంలో కూడా అంత అభివృద్ధి చెందాడు. ఎంత అభివృద్ధి చెందాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే పిల్లరా, మానవుడు పుట్టినప్పుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు, పుట్టినప్పుడు యథార్థవంతుడిగా ఉన్నాడు. చనిపోయేలోపు కూడా మానవుడు పరిశుద్ధుడుగా యథార్థవంతుడుగా ఉండాలన్నది దైవ సంకల్పం, దైవ నిర్ణయం. మానవుడు ఎలా ఉన్నాడంటే పాపిగా మారిపోయాడు, పాపం చేశాడు, పాపాత్ముడుగా మిగిలిపోయాడు, పాపాన్ని తన ఆత్మకు అంటించుకున్నాడు. పాపం అంటించుకొని ఏదైతే దేవుడు కోరుకున్నాడో, దేవుడు కోరుకున్న విధంగా మానవుడు బ్రతకక, దేవుడు అనుకున్న విధంగా బ్రతకక చివరికి పాపాత్ముడిగానే మరణిస్తున్నాడు. ఇలా పాపాత్ముడిగా మరణించాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం కాదు. దేవుడు ఈ భూమి మీద మానవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను మనం చూద్దాం. ఎట్లంటే, తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన ఇష్ట ప్రకారమైనది సంకల్పం ఉంది. తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనం ఎవరము? అపోస్తలుడైన పౌలు గారు కూడా ఉన్నారు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ దైవ సంకల్పాన్ని, దైవ నియమమును, దైవ ప్రణాళికను, దైవ యొక్క ఆలోచనలను చెబుతున్నాడు. ఏంటో తెలుసా? మనం ఎవరము? మీరొక్కటే కాదు, నేనొక్కటే కాదు, మనము తన ఎదుట పరిశుద్ధులు. ఎలా ఉండాలి?
మనము దేవుని ఎదుటండి, మనం దేవుని ఎదుట, మనం మనుషుల ఎదుట పరిశుద్ధులుగా అనిపించుకుంటాం. మానవుడు ఎలా ఉంటాడంటే మనిషి ముందు నీతిమంతుడుగా, మనిషి ముందు పరిశుద్ధుడుగా, మనిషి ముందు యథార్థవంతుడిగా ఉండాలని అనుకుంటున్నాడు. అయితే ప్రియుల ఇక్కడ మనిషి ముందు కాదు. పౌలు గారు అంటున్నారు, మనము ఎవరి ఎదుట? మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, పవిత్రులుగా ఉండాలని కోరుకున్నాడు, నిష్కళంకులుగా ఉండాలని కోరుకున్నాడు, అనిందులుగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నది ఒకటి. దేవుడు మానవులు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధులు యథార్థవంతులు ఉండాలి. పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే దేవుడైతే కోరుకున్నాడు, కానీ మానవులు ఎలా ఉన్నారు? మనుషులు ఎలా ఉన్నారు? మానవులు ఎలా ఉన్నారు? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా, అదే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో. మానవులు ఎలా ఉన్నారు? అక్రమార్కులు. అక్రమము చేయవాలి, సక్రమముగా ఉండాలన్నది దేవుని కోరిక. వీరు ఎలా ఉన్నారట? అక్రమకారులైపోయారు, అక్రమముగా బ్రతుకుతున్నారు. సక్రమముగా బ్రతకటం లేదు. దేవుడు ఏమన్నాడు? సక్రమముగా బ్రతకాలి నాయన అని దేవుడు కోరుకున్నాడు. సక్రమంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు, కానీ మానవులు మాత్రం అక్రమముగా. నెక్స్ట్ మొదటిది వారు తమ అక్రమ విషయములో మనుషులై ఉన్నారు. 5వ వచనం, భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు. ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, 5వ వచనంలో చెబుతున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులు. ఎక్కడుంటాయండి? హృదయము యొక్క తలంపులు అంట. అంటే మానవుడు ఆలోచించారు పిల్లరా, మానవుడు సక్రమంగా బ్రతకటం లేదు. ఓకే, రైట్, సక్రమంగా బ్రతకటం లేదండి. కనీసం ఆలోచనలైనా బాగున్నాడు అంటే వాడి ఆలోచనలలో కూడా వారి ఆలోచనలో కూడా నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయము యొక్క తలంపులు కూడా చాలా చెడ్డవి. మనం గమనిస్తే పిల్లలా, మానవుని జీవితము బాలేదు, మానవుని ఆలోచనలు బాలేవు. ఎలా ఉన్నారు? 11వ వచనం చూడండి. అదే భూలోకము టోటల్ గా చెబుతున్నాడు. భూలోకము ఆయన సన్నిధిని చెడిపోయింది. మానవులందరూ కూడా చెడిపోయారు, చెడిన వారుగా ఉన్నారు. ఏం చెడిపోయారు? సంపాదన విషయంలో చెడిపోయారా? ఏ విషయంలో చెడిపోయారండి? అన్ని విషయాలలో అభివృద్ధి చెందిన వీరు చెడిపోయే విషయములో కూడా అభివృద్ధి చెందారు. వారు ఈ విషయంలో కూడా అభివృద్ధి చెందారు. అదే మాట్లాడుతున్నాడు. వారు దేవుని సన్నిధిలో వారు ఎలా కనబడుతున్నారట? చెడిపోయింది. మానవుడు చెడిపోయాడు. ఎలా చెడిపోయాడండి? పాపము చేసి చెడిపోయాడు. పాపము చేసి మానవుడు చెడిపోయాడు. మొదట అన్నాడు వారు అక్రమకారులు. రెండవది అన్నాడు వారి తలంపులే బాలేవు. మూడవది అన్నాడు మొత్తం వారు మానవులు చెడిపోయారు. మనిషి చెడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. మనిషి చెడిపోవడం అంటే ఏంటి? దేవుడి దృష్టిలో చెడిపోవడం అంటే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మొత్తం ఖాళీ అయిపోయాడండి, అతను చెడిపోయాడండి. ఒకప్పుడు సంపన్నుడు, ఇప్పుడు చెడిపోయాడండి అంటారు. అది కాదు. మానవుడు చెడిపోవడం అంటే తన పరిశుద్ధ స్థితి నుండి పాప స్థితిలోనికి వెళ్ళిపోవడమే దైవ దృష్టిలో చెడిపోవడం.
పవిత్రుడుగా ఉన్నాడు. పవిత్రుడుగా ఉన్న ఇతను పాపంలోనికి వెళ్ళిపోయాడు. ఏమన్నా మీరు ఆలోచించారు పిల్లరా? మనం ఒకసారి గమనిస్తే పిల్లరా, ఇంట్లో ఉన్నటువంటి వీరి యొక్క కలహాలు, విభేదాలు అన్నవి మానవుని, లేకపోతే విభేదాలు అన్నవి బంధాలను దూరం చేస్తాయి. ఏం చేస్తాయండి? విభేదాలు బంధాలను దూరం చేస్తాయి. విభేదాలు తల్లి కొడుకును దూరం చేస్తుంది. విభేదాలు తండ్రి కొడుకును దూరం చేస్తాయి. విభేదాలు అన్నవి ఒకరి ఇంటి వారిని దూరం చేస్తాయి. దూరం చేసేది ఏంటి? విభేదం. ఏంటండి? విభేదం ఇద్దరిని దూరం చేస్తుంది అనుకుంటే, విభేదం బంధాన్ని దూరం చేస్తుంది అనుకుంటే పిల్లరా, అదే పాపం కూడా ఏం చేస్తుంది తెలుసా? పాపం అన్నది కూడా ఏం చేస్తుందో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే పిల్లరా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ దోషాలు. ఎవరి దోషాలు? అంటే దోషం అంటే ఏంటి? దోషం. మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చాయి. అడ్డంగా వచ్చాయి. మీ దోషములు దేవునికి మీకును అడ్డంగా వచ్చాయి. నెక్స్ట్, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి. ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా గారు మాట్లాడుతున్నారు. మానవునికి దేవునికి ఉన్న సంబంధాన్ని దూరపరిచేది, ఉన్న సంబంధాన్ని తెంచేది ఏదంటే అది పాపం అండి. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపము మానవుణ్ణి దేవుడికి దూరపరుస్తుంది. అదే చెబుతున్నాడు. మీ పాపములు, మీ దోషాలు. అసలు మీ ప్రార్థన ఎందుకు వినటం లేదు? మానవుడు దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. మానవుడు దేవుడికి మొరపెట్టుకుంటున్నప్పుడు ఈ మొర దేవుడి దగ్గరకు వెళ్ళటం లేదంట. దేవుడి దగ్గరకు వెళ్ళకుండా చేసింది ఏంటి? పాపం. ఆయన ముఖాన్ని మరుగుపరిచిందట. ఆయన ముఖాన్ని కప్పేసిందట. ప్రభునందు పిల్లలు, ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ మనం ఆలోచిస్తే, మానవుణ్ణి దేవునికి దూరం చేసింది ఏది? చెప్పండి. ఏ దూరం చేసింది? పాపమే మనిషిని దేవునికి దూరం చేసింది. ఈ దూరం చేసింది పాపం. మనిషి పాపం అయితే చేయగలడు తప్ప క్షమించేది ఎవరు? క్షమాపణ కావాలి. క్షమాపణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. క్షమించేవారు కావాలి. ఎవరు క్షమించగలరు? మానవుడు అంటున్నాడు, మనిషి అయిన వాడు తప్పు చేస్తాడంటే దేవుడు అయిన వాడు క్షమించాలి అంటాడు. ఏమంటాడు తెలుసా? ఎవరంటాడు? మానవులు సహజం, కామన్. ఏంటి కామన్? రోజు బ్రష్ చేయడం కామన్, రోజు భోజనం చేయడం కామన్, రోజు పొలానికి వెళ్ళడం కామన్, రోజు మన ఫ్రెండ్స్తో మాట్లాడడం కామన్. పాపం చేయడం కామన్. ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు? మనిషి అన్నవాడు గమనించాలి. నన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా ఉందంటే మనం అంటాం, మా ఫ్రెండ్ అండి, నా భార్య దేవుడికి దూరం చేసిందండి, మా పిల్లలు దేవుడికి దూరం చేశారండి, మా అమ్మ నాన్న దేవుడికి దూరం. అది తప్పు. నిన్ను దేవునికి దూరం చేసేది ఏంటి తెలుసా? పాపం నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. పాపము దేవుడితో ఉన్న సంబంధాన్ని తెంచేసింది. పాపము దేవుడితో ఉన్న సంబంధాన్ని తెంచింది. కాబట్టి ఈ తెంచేసిన బంధాన్ని మరలా కలుపుకోవాలి. ఎవరు రాజీ పడుతున్నాడండి? దేవుడు రాజీకి వచ్చాడు. దేవుడు మానవుని కోసం తగ్గిపోయాడు. మనం అంటాం, ఇప్పుడు ఏదో ఒకటి వచ్చిందండి, సినిమాలో డైలాగ్ వచ్చింది. ఏది వచ్చింది తెలుసా? తగ్గకపోతే ఎలా నాయనా? తగ్గేది లేకపోతే ఎలాగా? పరలోకమందున్న దేవుడు ఏ తప్పు చేయని దేవుడే తగ్గుతున్నాడు. ఏ విషయంలో తగ్గాడు? చూడండి, యెషయా గ్రంథం
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నేనే నా ఇష్టానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేస్తాను నాయనా. నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అన్నాడు. నాయనా మీ పాపాలను తుడిచేస్తాను నాయన, తుడిచేస్తాను ఏమంటానండి. ఒకటి రాశానండి, ఏమంటే పిల్లలు ఆలోచించారా? రాశాం, ఏది ఒకటి రాశాం. రాసింది ఏం చేయాలి? బొగ్గు తీరు రాశాను ఫస్ట్, దాన్ని తుడుపు అంటాడు. ఏమంటాడు అంటే పిల్లలు ఆలోచించారా? ఇక్కడ మనం గమనిస్తే నేనే మీ అతిక్రమాలను నేను తుడుస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? తుడిచేస్తే ఏంది? పాపం కనబడుతుందా? ఏమంటే మీరు ఇక్కడ దొంగతనం చేసి వచ్చారు, మీకు నాకు కనబడిందా? దొంగతనం చేసి మంచి గొంతులో సిలువ పెద్ద చేసుకొని తెల్లంగి, తెల్ల ట్రౌజరు, తెల్ల చీర కట్టుకొని ఇక్కడికి వస్తే అమ్మగారంత పరిశుద్ధురాలు, అయ్యగారంత పరిశుద్ధుడు, మానవ ప్రపంచంలో మరొకడు. మా విశ్వాసం అంటే పరిశుద్ధతకు మారుపేరండి. దేనికి మారుపేరు? పరిశుద్ధతకు మారిపోయారు కదా, వైట్ డ్రెస్కి మారిపోయారు, తెల్ల డ్రెస్సుకు మారిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు నేను మీ పాపాలను తుడుస్తున్నా అంటే పాపాలను దేవుడు తుడుస్తున్నాను అంటున్నాడంటే ఆయన కంటికి పాపాలు కనబడుచున్నవి. ఎలా కనబడుతున్నవి? ఆయన కంటికి పాపములు ఎలా కనబడుచున్నాయి? అదే ప్రవక్త గారే మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. నా సన్నిధిని కనబడవలనని వచనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఏముంటుంది అక్కడ? విస్తారమైన మీ బలులు నాకెలా నా దహన బలులకు పొట్టేళ్లను ఏమంటాడంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతారండి. ఇక్కడ యెషయా గ్రంథంలో మీ 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివై అవి హిమము వలె తెల్లబొడును. పాపాలు ఎలా ఉన్నాయట? ఎలా ఉన్నాయి? రెడ్ కలర్. ఎలాగా? ఈ కవర్ కలర్ ఎర్రగా ఎలాగా? మానవుని పాపం దేవుని దృష్టికి ఎలా ఉందట? ఎలా ఉంది? కనబడుతుంది. ఎర్రగా కనబడుచున్నది. ఈ ఎర్రగా కనబడుచున్న ఈ పాపాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేనేం చేస్తా? తుడిపేస్తానన్నా. నేనేం చేస్తా అంటాడు దేవుడు? నేను తుడిచేస్తా. అది మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను నేను తుడిచేస్తున్నాను నాయన. మంచు ఎలా విడిపోతుంది తెలుసా? మంచు ఎలా విడిపడుతుంది? మంచు ఎప్పుడు పడుతుంది? రాత్రి పూట మంచు పడుతుంది. ఉదయం సూర్యకిరణాలు పడగానే మంచు అంతా ఏమైపోతుంది? విడిపోతుంది. మంచు ఎలాగైతే విడిపోతుందో అలాగే
అలాగే నేను కూడా మీ పాపాన్ని నేనేం చేస్తున్నా తెలుసా? తుడిచేస్తున్నా. నేను తుడుస్తున్నా. ఎందుకంటే మీ పాపం నాకు కనబడుతుంది. ఏ పాపం అండి? అన్ని పాపాలు కనబడతాయి. ఏ పాపాలు? మనకు కొంచెం మాకు కనబడిన పాపాలు ఉంటాయండి. ప్రతి మనుషులు ఏముంటాయి? మనకు కనబడిన పాపాలు ఉంటాయి. అందుకంటే భక్తుడు యేషయ్య గారు దావీదు గారు అంటారు, నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో నాకు కనబడుచున్నాయి. అంటే పాపం అన్నది దేవుడికి క్లారిటీగా కనబడుతుంది, మనకు కనబడకపోవచ్చు. మనకు పైవేషం కనబడుతుంది, కానీ అంతరంగ స్వభావం మనకు కనబడదు. అంతరంగ స్వభావమును చూసేవాడు ఎవరంటే మన తండ్రి. మానవుడు పాపం చేశాడు. ఈ చేసిన ఆ పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఈ దూరమైపోయిన మానవుడిని మరలా దగ్గరికి తీసుకోవాలి. మరలా దగ్గరికి తీసుకోవాలంటే ఏం చేయాలంటే దేవుడు మరలా తగ్గొచ్చాడు. నాన్న మీ పాపాన్ని నేను తుడుస్తా, మీ పాపాన్ని నేను క్షమిస్తా, నేను తుడుస్తా, మీ పాపాన్ని నేను తుడిచేస్తానన్న దేవుడు మరొక మాట అంటున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషములను విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ కూడా ఏం చేయను. పాపాలను ఏం చేశాను? నువ్వు తుడిచా. ఎర్రగా కనబడుతున్న పాపాన్ని తుడిచేసిన తర్వాత ఏం చేస్తాను? మళ్ళీ ఆ పాపాన్ని మరి ఎప్పుడు కూడా నేను, ఎందుకంటే మీరు ఏదో గొప్పోళ్ళు నీతిమంతులని కాదు, మీరు గొప్పవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కాదండి. మిమ్మును నేను నా దయ వలన నేను దయ చూపించాను. నేను దయ కలిగి నీ పాపాలను, నీ అతిక్రమాలను నేను క్షమించాను, తుడిచాను. నేను తుడిచేశాను, నేను తుడిచిపెట్టాను. తుడిచిపెట్టి ఇంకేం చేస్తాను తెలుసా? నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. మీరు అనవచ్చు, మీరు ఏం చేయాలి తెలుసా? ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకో, ఒక స్నేహితుడు తప్పు చేయటం ఇంకో స్నేహితుడు చూశాడు అనుకో, చూస్తే అప్పటికి మాఫీ చేస్తాడు. ఇద్దరికి విభేదం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీస్తాడు. ఎప్పటికీ అప్పుడే మర్చిపోతాడు. ఏం చేస్తాడు? అప్పటికి మర్చిపోతాడండి. తర్వాత ఏం చేస్తాడు? వ్యతిరేకమైతే, పడకపోతే బయటికి తీస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు అంటున్నది, నాన్న నేను మర్చిపోయాను. నేనేం చేశాను? నేను మర్చిపోతున్నా. ఏది? మీ పాపాన్ని నేను తుడిచా, నేను మర్చిపోయినా. నువ్వు కూడా ఏం చేయి? నువ్వు కూడా నేనే మర్చిపోయినట్టు నువ్వేం చేయాలి? చెప్పాలండి. ఏం చేయాలండి మీరు? అప్పుడప్పుడు సాక్ష్యాల రూపంలో చెప్తుంటారండి. నేను దొంగతనం చేసండి, నేను వ్యభిచారం చేసండి, నేను వాడిని ముంచితండి. ఇదేది? దేవుడు ఏం చేశాడు? దేవుడు మర్చిపోయాడు. మరి నువ్వు కూడా ఏం చేయాలి? ఆయన చూసిన ఆయన మర్చిపోతే చేసిన నువ్వేం చేయాలి? చెప్పండి. నువ్వు కూడా మర్చిపోతే ఈ సమయంలో మన అక్క అద్భుతమైన సాక్ష్యం చెప్తుంది. ఏ సాక్ష్యం? దరిద్రం. ఏం చెప్తావు సాక్ష్యం నువ్వు? అయ్యా నేను అలా ఉంటే నా భర్తను టీవీ మనం చూసేప్పుడు ఇలా యూట్యూబ్లో కొడితే సాక్ష్యాలు, క్రైస్తవ సాక్ష్యాలను కొడితే మొగిని నరికిన మొక్కాయమ్మ, మొగని ఊరులేసిన మొక్కాయమ్మ. చూడండి వీళ్ళు. భార్యను చంపిన భర్త ఒకడు. ఆలోచించారా? నేనండి దేవుళ్ళలోకి రాకముందు మా భార్య వాళ్ళ అమ్మను, మా భార్య వాళ్ళ చెల్లెల్ని, ముగ్గురిని పెళ్లి చేసుకున్నానండి. ఎవరికి ఉపయోగం ఉంది దీనివల్ల? పాపమే దరిద్రం అండి. పాపం ఏంటి? మీ ఇంట్లో బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి? ఓకే, రేపు అందరికి బాత్రూమ్లు ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్ ఉందా? బాత్రూమ్ కట్టేసి ఒక 3 సంవత్సరాల అయిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసి దాంట్లో తలకాయ పెట్టాలని ఎవరైనా ఇష్టపడతారా? చెప్పండి, ఇష్టపడతారా? సెప్టిక్ ట్యాంక్లో తలకాయ పెట్టాలని ఎవరైతే ఇష్టపడరో, సెప్టిక్ ట్యాంక్ అంటే భయంకరమైనది మన పాత జీవితం. దీనినే చూడటానికి నువ్వు ఇష్టపడవే. నీ పాత జీవితాన్ని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేస్తావు? పదే ఫలానా నాకు చాలా ఏమండి, మీరు ఏమనుకోకండి, నాకైతే చాలా కోపం వేస్తుంది. దేవుడు బైబిల్లో చెప్పింది ఏంటి? వీడు చేసేది ఏంటి? అసలు వీడు బోధ కూడా, వీడికి బైబిల్ తెలుసా? వీడికి వాక్యం తెలుసా? అసలు ఏం తెలుసు బైబిల్? అసలు దేవుడి మనసు తెలుసా?
ఏ లేదండి, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను సేవకు పిలిచాడని ఉదయంలోపు ఒక తెల్లంగి తెల్ల ట్రౌజర్ వేసుకొని సేవకు వచ్చేస్తాడు. ఏం తెలుసు బైబిల్? ఆర్టీసీ డిపోకు ఒకసారి, సార్ నాకు రాత్రి కలలో నరేంద్ర మోడీ వచ్చి, మా సీఎం జగన్ గారు వచ్చి ఏమన్నారు, ఆర్టీసీ డిపోలో జాయిన్ అయిపోయినా బస్సు నడుపు అన్నాడు అని అడిగితే ఏమంటాడు? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది నీకు అంటాడు. అసలు బస్సు నడిపే కదా, అది ఇంకెక్కడ అనుభవం అంటాడు. ఒరే అనుభవం లేనివాడు నువ్వు పని చేయకుండా వెళ్ళిపోతాడు అంటారా? ఏదైనా ఒక పని చేయాలంటే నేర్చుకోవాలి. ఆ పని వస్తేనే మనం ఆ పని చేయగలం. బైబిల్ మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. బోధకులు నేర్చుకోవాల్సిన, ఊకే దేవుడు మాట్లాడాలి అంతే. అబ్రహాంతో మాట్లాడిన దేవుడా నాతో మాట్లాడిన ఆయన, పౌలుతో మాట్లాడిన దేవుడా నాతో మాట్లాడు. ఏమంటారు? పాట కూడా పాడతారు. ఎందుకు సార్? అమ్మాని పిలిచావు ప్రభువా. మరి ఇంకంటారు, అబ్రామును పిలిచిన దేవుడా నన్ను పిలువు నాయన. పౌలును పిలిచిన దేవుడా ఎందుకు పిలిచాడు? వాళ్ళని ఎందుకు పిలిచాడు నీకు తెలుసా? దరిద్రుడా వారిని ఎందుకు పిలిచాడు తెలుసా? ఏంటి, బైబిల్లో శుద్ధ ఓనమాలు రానటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీ పాపాలని జ్ఞాపకం చేసుకోండి రాని దేవుడు అంటుంటే వీడంటాడు సాక్ష్య రూపంలో ప్రతి వారు ఒక్కొక్కరి జ్ఞాపకం చేస్తాడు. కొత్త చర్చి వేయడానికి బదులు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చాలామంది అంటుంటారు, నా దగ్గరికి వచ్చి అంటుంటారు, అయ్యో క్రీస్తు సంఘంలో అసలు ఏవి అద్భుతాలే జరగవమ్మా, ఒక్క సాక్ష్యం కూడా చెప్పరమ్మా. ఏది నువ్వు చెప్పేది సాక్ష్యమా? చూడండి, యేసుప్రభుల వారు ఏమంటున్నారు? యోహాను సువార్త 5వ అధ్యాయము 31 వచ్చిన అనుకుంటా. యోహాను సువార్త 5వ అధ్యాయము 31, 32 ఉంటుంది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే ఎడల నా సాక్ష్యం సత్యం కాదు. యేసుప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వేం చెప్తావు? సాక్ష్యం వచ్చాడా? నీ గురించి నువ్వు కరెక్టే చెప్తావా? అసలు నువ్వు చెప్పింది కరెక్టేనా? నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు, అబద్ధం అంటున్నాడు యేసుప్రభుల వారు. నేను గురించి సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నా గురించి నాకు మోకాళ్ళు నొప్పి ఉంటే, నాకు బాగా ఏమైనా నొడాలు నొప్పి ఉంటే, బాగా ఏమైనా నువ్వు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? పక్కోడు చెప్పాలి. సాక్ష్యం అంటే ఏంటి? నిన్ను గురించి చెప్పేదాన్ని పలానా ఊరికి పోయేమనుకో, పలానా ఊరికి పోతే పలానా మహారాజు ఎట్లా కూడా అని అడిగామనుకో, పక్కోడు చెప్పాలి. ఏం చెప్పాలా? ఆ పిల్లోడు మంచోడేనండి, దేవుళ్ళో ఉంటాడండి, దేవుని వాక్యంలో ఉంటాడండి అనాలి. ఇదేంటిది? సాక్ష్యం అంటే ఏంటి? మొదటి వ్యక్తి రెండో వ్యక్తి గురించి మూడో వ్యక్తికి చెప్పడమే సాక్ష్యం. మనలో ఏం చేస్తారు? మన గురించి మనమే డబ్బా కొట్టుకుంటాం. అది సాక్ష్యం కదా. యేసుప్రభువు అంటున్నాడు, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు. కనుక ప్రియులారా, దేవుడు మానవుడు చేసిన పాపాన్ని దేవుడే మర్చిపోయాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? సోదరుడు ఏం చేయాలి? మరచిపోవాలి. ఏం చేయాలి? మరచిపోవాలని చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, ఒకసారి మనం గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, అదే విషయాన్ని, పాపాన్ని మర్చిపోయిన దేవుడు ఏం చేయమంటున్నాడో మనుషులతో చెబుతున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, ఆయన వారిని బహుగా క్షమిస్తాడు. ఏమంటున్నాడు? భక్తిహీనులతో చెప్తున్నాడు. పాపం చేసేవాడు ఎవడు? మొదట పాపల గురించి చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ అంటున్నాడు భక్తిహీనుడు. ఎవడు భక్తిహీనుడు? భక్తిగా నటించేవాడు. ఎవడు? నటనకారి. భయగారు వస్తే ఏమిటో తెలుసా? వదలాలి సార్. మా సార్ గురించి నీకు తెలుసా? చాలా డేంజర్ అనే ఏమనుకుంటే నమ్మాననే మేము. సార్ వదలాలి సార్, మా సార్ అయిపోతున్నావు, ఆడపడిపోతుంటున్నావు, ఏమో
ఈరోజు భక్తిలో ఉన్నానంటే, ఈరోజు తాగుబోతులు తాను విడిచిపెట్టానంటే, ఈరోజు చక్కగా నా కుటుంబంతో అంతా మా సారే. వస్తే కొద్దిగా ముందు జరుపుకోండి. సార్ పోతే ఏమంటాడు? అక్క అని యాడో ఉండాల్సినాడు. అక్క ఈడే కూర్చొని పెట్టాడు మా సార్. యాడుండాల్సినాడు యాడో యాడో డ్రైనేజ్ కాలువ పక్కన. ఆలోచించ. దేవుడు అదే అంటున్నాడు, భక్తిహీనుడు నమ్మి నటించేవాడు, నమ్మి దేవుని మోసం చేసేవాడు. దేవుడా నీ కోసం బతుకుతాను దేవుడు అంటాడు, ఒక్కరోజు బతుకుతాడు దరిద్రుడు. దేవుడా నీ మార్గంలో నడుస్తాను, అస్సలు నడవడు. దేవుడా నీ పని చేస్తాను, ఒక్కరోజు చేసింది లేదండి. దేవుడికి ఏమి ప్రమాణాలు లేకపోతే మాటలు పెద్ద పెద్దవి చేస్తాడు, కానీ చేసేది లేదు కదా. చెప్పేది కొండంతా, చేసేది లేదు కదా. అది కూడా లేదు, గోరు కూడా లేదు, ఏది లేదండి. అందుకంటాడు భక్తిహీనులతో చేస్తాను చెయ్యను, చేస్తానంటాడు చెయ్యను, ఉంటానంటాడు ఉండను, నడుస్తానంటాను నడవడు. వీడెవడు? ఎవరు? మనం అంటాం తప్పుడుడా అంటాం, మనం వాడు మాటస్తుడు కాదు లేప్ప అంటాం. దేవుడు కూడా అంటాడు మాటస్తుడు కానీ మాట తప్పేవాడే భక్తిహీనుడు. ఆయన భక్తిహీనులతో ఎలాగ చెప్తున్నాడు? ఇలాగ చెబుతున్నాడు, వారు తమ తలంపులను మానాలి. మీ తలంపులను మానండి, మీ ఆలోచనలను మానండి, మీ యొక్క మైండ్ సెట్ను మీరు మార్చుకోండి. మీరు నటించే గుణం ఉందో దాన్ని మార్చుకోండి, జీవించడం నేర్చుకోండి. ఒకవేళ నటించడం మీరు మానేశారా, మీ తలంపులను మానారా, అలాంటి తలంపులను మానితే మీ ఎందు జాలి పడతాడు. ఓహో నా పిల్లలు తెలియకుండా ఇలాంటి పొరపాటు చేశారు కదా, రైట్, వెరీ గుడ్, ఓకే రైట్ నాయనా, నేనేం చేస్తా, క్షమిస్తా కొడుక. దేవుడు వారి యందు జాలిపడి క్షమిస్తాను అంటున్నాడు. మొదటి పిల్లలు ఆలోచిస్తే, పాపం చేసిన వారిని దేవుడు క్షమిస్తాను, పాపాలు తుడిచేసి ఇక పాపాలు నేనేం చేస్తా, మరచిపోతా. మొదటి గ్రూప్ వాళ్ళతో వారి గురించి మాట్లాడుతారు. రెండవదిగా మనం ఆలోచిస్తే పిల్లరా, భక్తిహీనులైన వారి గురించి కూడా చెప్తున్నాడు. భక్తిహీనులైన వారు మీ తలంపులు మానాలి, మీరు చక్కగా యథార్థంగా నా దగ్గరకు రావాలి, నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తా, నేను క్షమించి చక్కగా నా మార్గంలో మిమ్మల్ని నడుపుతా అంటున్నాడు. ఎవరి పిల్లల భూమి మీద మానవుడు చేసిన పాపాన్ని క్షమించే శక్తి ఎవరికి ఉందయ్యా అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒక్క దేవుడికి ఉంది. ఎవరికి ఉంది? ఒక దేవుడికి ఉందండి. దేవుడే మానవుని పాపాన్ని క్షమించగలడు. దేవుడే మనుష్యుల పాపాలను క్షమిస్తాడు. దేవుడు తప్ప ప్రపంచంలో మరొకడు మానవుని పాపాలను క్షమించే అధికారం లేదండి. ఒకవేళ యెషయా గారికే కనుక ఉండి ఉంటే, యెషయా గారు అనేవాడు ఏమనేవాడు తెలుసా, నేను మీ పాపాలను తుడిపేస్తానేవాడు. ఆయన మీ పాపాలను తుడిచివేయనని చెప్పడు. మోషేకు లేదు, దావీదుకు లేదు, యెషయాకు లేదు, ఇర్మియాకు లేదు, ఎజెకియేలుకు లేదు, దానియేలుకు లేదు, ఎవరికి లేదు. ఏది? పాపాలను తుడిచే హక్కు, అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉన్నది. దేవుడికి మాత్రమే ఆ హక్కు, ఆ అర్హత ఉన్నది పిల్లరా. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు ఏ దేవుడైతే పాపాలను క్షమించే అధికారం ఉందని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ యొక్క సమయంలో మనకు వ్యతిరేకమైన పదం ఒకటి కనబడుతుంది. మనం ఒకసారి చూద్దాం ఆ పదాన్ని. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించగా
ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. 3వ వచనం. ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, తమలో తాము అనుకునగా. యేసు వారి తలంపులు గ్రహించి అంటున్నాడు, ఇతడు దైవదూషణ చేయుచున్నాడు. భూమి మీద మానవులు చేసిన పాపాలను క్షమించే హక్కు ఎవరికి ఉంది? దేవుడికే కదా. ఎవరి పిల్లలు ఆలోచిస్తే పాపాలను క్షమించే శక్తి సామర్థ్యాలు దేవుడికి ఉన్నాయని చూసాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే పిల్లల యొక్క సమయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకుని వచ్చారు. మోసుకుని వచ్చి యేసు ప్రభు కూర్చున్న ఇంటి కప్పును తీసి ఇంట్లో దించేసి వారి విశ్వాసాన్ని చూశాడు ప్రభు. వారి విశ్వాసాన్ని చూసి ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడండి? ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది దేనికోసం? రోగం కోసం తీసుకొచ్చారా, పాపం కోసం తీసుకొచ్చారా? దేనికోసం? రోగం బాగవ్వాలి. పక్షవాతము కలిగిన రోగం బాగవ్వాలి. ఈ వ్యాధి బాగవ్వాలని వారు తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభుల వారు వ్యతిరేకంగా ఏమంటున్నారు తెలుసా? ఈ రోగం పోవాలనటం లేదు. ఏమంటున్నాడు? నీ పాపాలను క్షమిస్తా పో అంటున్నాడు. పో అంటే పక్కన ఉన్నాడు ఒకటి ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఏది? పాత నిబంధన తెలిసినవాడు. పాత నిబంధన తెలిసినవాడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? పాత నిబంధన తెలిసిన వారు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో ఇదేంటండి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? పాపాలు క్షమించేవాడు దేవుడు కదా, పాపాలు దేవుడే క్షమిస్తున్నప్పుడు మరి ఇతనెవరు పాపాలు క్షమించడానికి? ఎవరు? ఇతనెవరు పాపాలు క్షమించడానికి అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు తెలుసా? చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు అక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడు అని తమ హృదయంలో ఆలోచించుకొని వారు తమలో తాము ఈలాగు ఆలోచించుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయాలలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఏముందట? అధికారం ఉంది. ఏది? మనుష్యులు చేసే పాపాన్ని. మీరు యేసు ప్రభువుల వారు ఇదే మాట్లాడుతున్నారు. మీరు రైట్ అండి, మీరు పాపాలు క్షమించబడితే మీరు క్షమించబడ్డాయి అంటే మీరు అంత బాధపడుతున్నారు కదా. అయితే నేను ప్రశ్న అడుగుతున్నా, ఏంటి? పాపాలు క్షమించటం సులభమా, రోగాలు తీసివేయడం సులభమా? రోగం పోవటం సులభమా, పాపం పోవటం సులభమా? ఏ సులభము? ఏ సులభం అండి? రోగం పోవడమే సులభం. పాపం పోవటం చాలా కష్టం. ఇది కష్టతరమైన పని. అందుకే అంటున్నాడు, మొదట పాపాన్ని తీశాడు, తర్వాత రోగాన్ని బాగు చేశాడు. తర్వాత ఏం చేశాడు? పాపాలు క్షమించే అధికారం నీకెక్కడ ఉందంటే యేసు ప్రభువులు అంటున్నారు, నాకుంది. పాపాలు క్షమించే అధికారం నాకుంది. పాపాలు క్షమించే అధికారం నీకుందా? నీకెవరిచ్చారు? పాపాలు క్షమించే అధికారం నీకు ఎవరిచ్చారని యేసు ప్రభువుల వారిని అడిగితే యేసు ప్రభువుల వారు అదే మాట చెప్తున్నాడు. యోహాను సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించెను.
కుమారి యందు విశ్వాసముంచువాడే కుమారుని యందు విశ్వాసముంచువాడే కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి ఏం అప్పగించాడు? సమస్తమును అప్పగించాడు. సమస్తం అంటే క్షమించే అధికారం ఉంది, పరలోకాన్ని ఇచ్చే అధికారం ఉంది, పాపం తీసేసే అధికారం ఉంది. ప్రతి ఉందా? ప్రతి సమస్త అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమి ఇచ్చాడు? పాపము క్షమించే అధికారం యేసు ప్రభుల వారికి ఇచ్చాడు. మొదట ఎవరిది పాపాలు క్షమించే అధికారం? తండ్రిది, దేవునిది. తండ్రి అయిన దేవుడు ఈ పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నారు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మానవుని పాపం క్షమించబడాలంటే, మానవుని పాపానికి పరిహారం కావాలంటే, మానవుని పాపానికి క్షమాపణ దొరకాలంటే రెండవ మార్గం లేకపోతే రెండవ పరిష్కారం ఎవరయ్యా అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ అధికారాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చిన అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు మనం ఒకసారి చూస్తే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును అని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. అంటే పిల్లలకి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెబుతున్నాడు. ఏమంటో తెలుసా? ఏమంటున్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను దేవుని యొద్దకు వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోతాయని అంటున్నాడు. తనను నమ్మిన వారు ఎవరు? విశ్వాసులు. ఎవరండి? విశ్వాసులు, అందరు కాదు. విశ్వాసులైన వారికి చెబుతున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి నేను చేసే కార్యక్రమాలన్నీ మీరు చేయాలి. ఎవరు చేయాలి? నేను వెళ్ళిపోతున్నా కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే పిల్లరా, మన రాష్ట్రానికి ఏపీ ముఖ్యమంత్రి గారు 2009వ సంవత్సరంలో చనిపోయాడు. 2009వ సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఆ అధికారాన్ని చేపట్టడానికి మరొకరు కావాలంటే ఆ అధికారాన్ని పూరించడానికి మరొకరిని ఎన్నుకున్నారు. ఆయన పేరే కిరణ్ కుమార్ రెడ్డి, అంతే కదా? ఆయన ఉన్నాడు. అయితే పిల్లలు ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు కాబట్టి పాపాలు క్షమించాడు. వెళ్ళిపోతే ఎవరు క్షమించాలి? ఈ పాపాలను ఎవరు క్షమించాలంటే ఎవరి యందు తన యందు విశ్వాసం ఉంచిన వారు తన క్రియలు చేయాలి. ఏ క్రియలు? విశ్వాసం ఉంచిన వారు అంటే విశ్వాసులు అంటే ఇక్కడ ఆలోచిస్తే ఈ యొక్క అధికారం పాపాన్ని క్షమించే అధికారం, లేకపోతే పాపాలను క్షమించే అధికారం, పాతాళాన్ని తప్పించే అధికారం, పరలోకానికి చేర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇచ్చాడంటే అది సంఘానికి ఇచ్చాడు, విశ్వాసులకి ఇచ్చాడు. విశ్వాసులందరూ ఎవరండి? విశ్వాసులందరూ ఎవరంటే సంఘం. ఎవరు? సంఘ విశ్వాసులకే దేవుడు దేనిచ్చాడు? పాపాలను క్షమించే అధికారం ఇచ్చాడు. లేదో చూద్దామని ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరు మీరు? సంఘం, విశ్వాసులు సంఘం. మీరు ఎవరి పాపములైతే క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములైతే మీరు నిలిచి ఉండనిత్తురో అవి అలాగే ఉంటాయి. ఏం చేస్తున్నాడండి? మీరు ఎవరి పాపాలు? ఎవరు మీరు? సంఘము, సంఘ సభ్యులు, సంఘమైన వారికి, సంఘానికి అధికారం ఉంది తెలుసా?
ఏ అధికారం ఉంది? పాపాలు క్షమించమని విశ్వాసి చెబితే క్షమించబడతాయి. లేదులేండి ఆయన పాపాలు అలాగే ఉండనివ్వనండి విశ్వాసం చెప్పిన అనుకో, పాపాలు అలానే ఉంటాయి. ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా, ఈరోజు మనం గమనిస్తే ఈ అధికారం ఎమ్మెల్యేకి లేదు, ఈ అధికారం ఎంపీకి లేదు, ఈ అధికారం ముఖ్యమంత్రికి లేదు, ఈ అధికారం ప్రధానమంత్రికి లేదు, ఈ అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు, ఈ అధికారం గవర్నర్కి కూడా లేదు. ఏ అధికారం? ఎన్నో అధికారాలను బట్టి ఎన్నో మరి జీవోలు పాస్ చేస్తుంటారు కదా, ఎన్నో అధికారపూర్వకమైన ప్రకటనలు ఇస్తుంటారు కదా. వారు ఎన్నో అధికార ప్రకటనలు వారు ఇచ్చిన వారికి లేని అధికారం ఏంటో తెలుసా? పాపాన్ని క్షమించే అధికారం. పాపాన్ని క్షమించే అధికారం. ఒకవేళ అండి మనం చెప్పిన తర్వాత కాదు సార్ మరి పాపాన్ని క్షమించే అధికారం కూడా మీరు పెడితే సరిపోతుంది కదా సార్ అని చెప్పి అందరూ మాట్లాడుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరి పాపాలను మేము క్షమిస్తామని ఒక బిల్లు, ఒక జీవో పాస్ చేశారనుకో. ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఒక జీవో పాస్ చేశారనుకో. ఈ జీవో పాస్ చేస్తే ఇది పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? చెప్పండి. ఇది పాస్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. ఎందుకు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు అంటున్నాడు. మోడీ గారు యేసుప్రభువుని నమ్మాడా? చెప్పండి. మన ఎమ్మెల్యే గారు యేసుప్రభువుని నమ్మారా? ఎంపీ గారు నమ్మారా? ముఖ్యమంత్రి గారు నమ్మారండి. విశ్వాసి చెప్పారట. ఇది ఎవరు? ఈ యొక్క జీవనం ఎవరు పాస్ చేసి తెలుసా? విశ్వాసి. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారే దేవా తండ్రి వీరి పాపాన్ని క్షమించు అని చెబితే దేవుడు ఏం చేస్తాడట? వారి మాటను దేవుడు వింటాడు. వారి మాటను దేవుడు వింటాడు. వారు చెప్పిన వినకపోతే దేవుడు వారి మాట వింటాడు. దేవుడు చెప్పకపోతే మీరు ఎవరి పాపములను క్షమింతురో వారి పాపాలను నేను ఏం చేస్తా? క్షమించా. మీరు ఎవరి పాపములను అయితే అలాగే ఉండనిస్తారో వారు ఏం చేస్తా? అలాగే వారి పాపాలను ఉండనిస్తా అంటున్నాడు. చూడండి, సంఘానుకున్న మరొక అధికారాన్ని చెబుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నువ్వు పోయి నువ్వును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించు. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులను ప్రతి మాట స్థిరపరచబడాలి అంటున్నాడు యేసుప్రభుల వారు. అంటున్నారు ఏమంటారు యేసుప్రభుల వారు? ఒక మాట చెప్తున్నాడు. మీ సహోదరుడు నీ ఎడల తప్పు చేశాడా? తప్పు చేశాడు, నువ్వేం చేసావు? సహోదరుడా ఇది తప్పు, ఇది రైట్ కాదు, నువ్వు సంఘానికి వ్యతిరేకంగా ఉండకూడదు, సంఘములోనే ఉండాలి, సంఘానికి వేరుగా ఉండకూడదు, క్రీస్తు సంఘంలోనే ఉండాలి, క్రీస్తు రక్తం కార్చాడు, క్రీస్తు రక్తం కార్చి కొన్నాడు, ఈ సంఘంలో ఉంటేనే తప్ప మనకు మోక్షం మరొక సంఘంలో లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు క్రీస్తు సంఘంగానే బ్రతకాలి, నువ్వు క్రీస్తు సంఘంలోనే ఉండాలి అని చెప్పామనుకో. చెప్పిన మాట విన్నాడా? నువ్వేమలే నాకు చెప్పేది, నాకు తెలీదా, నాకు జ్ఞానం లేదా, నాకు దేవుడు జ్ఞానం ఇవ్వలేదా, నేను ఎక్కడ ఉండాలో, నేను దేంట్లో ఉండాలో మొత్తం నువ్వే డిసైడ్ చేస్తావా, నువ్వే నిర్ణయిస్తావా అన్నాడు అనుకో. నీ మాట వినకపోతే నువ్వేం చేయాలి? ఇద్దరు ముగ్గురు పెద్దలు దొరకని పోవాలా. ఎవరిని? మన వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ముగ్గురు పెద్దలు అంటే సంఘ పెద్దలు అంటారు. వాళ్ళు కాదు. పెద్దలు అంటే ఎవరు? అన్నీ తెలిసిన వాళ్ళు. పెద్దలంటే ముసిరోళ్ళు కట్టిపట్టుకున్న వాళ్ళని కాదు. పెద్ద అంటే ఎవరంటే అన్నీ తెలిసిన వాడు, దేవుని వాక్యం న్యాయ అన్యాయాలు తెలిసిన వాడు. మనం ఏం చేసామంటే ఏమన్నా మన న్యాయం వచ్చేదనుకో, ఊర్లో తాగుబోతులు అతన్ని తిరుగుబోతులు అతన్ని అందరిని పట్టుకొని వచ్చి మంచాలు కుర్చీలు వేసి కుర్చీలు పెట్టి పంచాయతీ చేస్తారు. ఒకసారి అతని జీవితం చూసి అతనిదే కరెక్ట్ ఉండలేదు, మరి వచ్చి జడ్జికి న్యాయం చేస్తుంటారు. ఆలోచించారా? న్యాయవాది న్యాయం చెప్పాడు ఎవరంటే అన్యాయం చేయని వాడై ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, న్యాయాన్ని జరిగించేవాడై ఉంటేనే న్యాయం చెప్తాడు. లేదా 10 సంవత్సరం సంఘ పెద్దలు కాబట్టి ఖచ్చితంగా మీ న్యాయం మామే చేయాలనే మనకు అసలు న్యాయం అంటే నీకే తెలురా దుర్మార్గుడా. ఇంకా నువ్వేం చేసావు? తోటకూర
ఏం చేయగలవు చెప్పు, ఏమని చేయగలవా? అందుకే అంటాడు పెద్దల్ని. ఎవరు పెద్దల్ని? వాక్యం తెలిసిన పెద్దల్ని. కాదు సార్ వాడు చిన్నోడే కదా సార్. ఎట్లా అంటే వాక్యం తెలిసిన పెద్దోడు అబ్బాదిని. నీ కొండలకు చిన్నోళ్ళకి కనబడవచ్చు, కానీ దేవుళ్ళు అతను ఎవరు? పెద్దోడు. కానీ పెద్దల్ని తీసుకొని వెళ్ళి అతని యుద్ధకు పో. అతడు వారి మాట కూడా వినలేదా? ఏం చేయాలా? మొదట ఏం చేయాలి? ఒకటి తప్పు చేస్తే ఏం చేయాలా? పర్సనల్గా వెళ్ళి చెప్పాలా. పర్సనల్గా వెళ్ళలేదనుకో, ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలను దొరకబోవాలి. వాళ్ళ మాట వినలేదనుకో, సంఘానికి చెప్పాలా. సంఘం అంతటి ఇలా కూర్చొని సభ వారితో చెప్పాలా, పలానా మన సహోదరుడు సంఘంలో ఉన్నాడు, పలానా పొరపాటు పనులు చేస్తున్నాడు, ఈ పొరపాటు పనులు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలంటే సంఘంలో ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కలిసి బుద్ధి చెప్పారనుకో, చెప్తే మీరెవరు నాకు చెప్పారన్నాడు అనుకో. ఎవరిని? సంఘాన్ని కూడా ధిక్కరించాడు అనుకో. ధిక్కరిస్తే అంటున్నాడు కింది కంటిన్యూ. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని అన్యునిగాను సుంకరిగాను ఎంచాలి. ఎంచాలి ఎంచాలి ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలి? వాడు అన్యుడు, ఇక క్రైస్తవుడు కాడు. వాడు అన్యుడు. ఎవరు? సంఘం మాట. ఎవరైతే సంఘం మాట అంటే ఏ సంఘం సార్ అది? అంతే కదా. సంఘం అని బైబిల్లో ఉంది కానీ సంఘాలని బైబిల్లో లేదు. ఏ సంఘం ఉంది బైబిల్లో? ఒకే ఒక సంఘం ఉంది, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం మాట మనం వినాలా. ఎవరి మాట? క్రీస్తు సంఘం మాట మనం వినాలా. క్రీస్తు సంఘం మాట మనం వినలేదనుకో, లేదండి సర్లే సార్ మీ సంఘం మాట వింటాను, నా ఆ సంఘం మాట వింటానని అనుకో, ఎలా సరిపోతుంది? సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, పరలోకం కూడా ఒక్కటే. 10 లేవు పరలోకాలు. ఇది రోమన్ క్యాథలిక్ పరలోకము, ఇది సిఎస్ఐ పరలోకము, ఇది మెథడిస్ట్ పరలోకము, ఇది షాడిస్ట్ పరలోకము. అంటే ఉన్నాయా? పరలోకం ఒక్కటే. ఆ పరలోకం ఒక్కటే అయితే ఆ పరలోకానికి వెళ్ళటానికి ఒక్కటే. ఏదది? క్రీస్తు రక్తము కార్చి కొన్న సంఘము. అదే క్రీస్తు సంఘము. ఈ సంఘములోనికి వచ్చిన తరువాత నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే, నువ్వు సంఘానికి వ్యతిరేకమైన పనులు చేస్తే నిన్ను క్షమించడానికి క్రీస్తు రాడు. నిన్ను క్షమించడానికి దేవుడు రాడు. నిన్ను క్షమించడానికి ఎవరున్నా తెలుసా? నీ ఎదుట ఉందయ్యా. ఏది? సంఘం. నువ్వు సంఘం మాట వినాలి. నువ్వు సంఘం మాట వినలేదా? నువ్వు సంఘ సహవాసానికి రాలేదా? నువ్వు సంఘాన్ని ధిక్కరిస్తున్నావు. సంఘం అంతా చెప్పిందనుకో, ఏమయ్యా ప్రార్థనకు రావడం లేదు, రావయ్యా అన్నదనుకో, రాకుండా ఉన్నానంటే అర్థం ఏంటి? రాకుండా ఉన్నానంటే అర్థం ఏంటండి? సంఘ అధికారాన్ని ధిక్కరించాడు. సంఘ అధికారాన్ని ధిక్కరిస్తే పరలోకం లేదు. మీరు రాసుకోండి. ఎవడైతే సంఘ అధికారాలను ధిక్కరిస్తాడో, సార్ మా సంఘానికి కూడా అధికారాలు ఉన్నాయిలే సార్, మా సంఘానికి ఏం లేవంటే, రోమ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాము మా సంఘం, దక్షిణ దేశం నుంచి ఇంకోటి ఏమంటాడు, మా కడప నుంచి తెచ్చుకునే ఏ అధికారం కాదండి. భూ అధికారాలు కాదు. పరలోకానికి వెళ్ళాలంటే అధికారం కావాలి. ఏ అధికారం? సంఘ అధికారం ఉండాలి. సంఘం యొక్క అధికారం అదే అంటున్నాడు. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములైతే క్షమించబడవో అవి వారికి అలాగే ఉంటాయి. నువ్వు సంఘము నిన్ను క్షమిస్తే నువ్వు పరలోకం వెళతావు. చాలామంది అంటున్నాడు, ఏమండి మా పాపాలు వీళ్ళు క్షమించేది ఏంటి? దేవుడు ఇచ్చాడు రా బిడ్డ అధికారం. దేవుడు సంఘానికి అధికారం ఇచ్చాడు. సంఘానికి అధికారం ఇస్తే సంఘం మాట నువ్వు వినాలి కదా. వినాలా వినకూడదా? వినాలా? చాలామంది సహవాసం మానేస్తారండి. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘం అంటే ఏంటో చూడండి ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు.
నీకిచ్చెదను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు నువ్వు భూలోకమందు దేన్ని బంధించు నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకమందు అది పరలోకమందు కూడా. బంధింపబడు. మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతారు. పేతురు ఏ సంఘం అది? యేసు ప్రభు నా సంఘం అంటే మీ సంఘము మా సంఘం అంటారు. మా సంఘమమ్మో మా సంఘం మా ఊర్లో ఉండదు అంటారు. ఎవరి సంఘం? నీదే. నువ్వేమైనా రక్తం కార్చావా, ప్రాణం పెట్టావా? ఏమంటారు? మా సంఘం వేరే, మీ సంఘం వేరే. ఎవరి సంఘం? ఎవరిది? ఇది మనుషుల సంఘం కాదు, ఇది క్రీస్తుది సంఘం. ఎవరిది? క్రీస్తు సంఘంలోనికి నువ్వు వచ్చావు, నేను వచ్చాను, మనందరూ వచ్చాం. మనమందరం ఈ సంఘములో సభ్యులే తప్ప ఈ సంఘములో బాసులు కాదు, ఈ సంఘంలో అధికారులు కాదు. అందుకే వెళ్ళరా అంటున్నాడు, మరియు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. అసలు పాతాళాన్ని ఓడించేది ఏదైనా ఉందా? పాతాళాన్ని ఓడించేది ఏదైనా ఉందా? మోషే ఐగుప్తులను ఓడించాడు. సంసోను ఫిలిష్యులను ఓడించాడు. గిద్యోను మిద్యానీయులను ఓడించాడు. దావీదు అనేక మందిని ఓడించాడు. యేసు ప్రభు మరణాన్ని ఓడించాడు. సంఘం పాతాళాన్ని ఓడిస్తుందండి. పాతాళాన్ని ఓడించేది సంఘం. ఈ పాతాళాన్ని ఓడించే సంఘములో నువ్వుండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? దేవుడు నేలకు వస్తాడు. దేవుడు నాలుకను తెగవస్తాడు అంటున్నాడు పేతురు. పరలోక రాజ్యం అంటే ఏంటి? సంఘం. ఈ పరలోక రాజ్యం అనే సంఘం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను ఆయన. నువ్వు ఎవరినైతే ఓపెన్ చేసి దాంట్లో కనిపిస్తావో వాళ్ళు ఉంటారు. నువ్వు ఎవరికైతే తలుపు తెరవో వాళ్ళు అసలు పరలోకానికి వెళ్ళరు నాన్న. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లరా, సంఘము భూమి మీద దేన్ని బంధిస్తుందో అది అక్కడ బంధింపడదు. ఇక్కడ ఏదైతే తెరుస్తుందో అక్కడ ఓపెన్ చేయబడుతుంది. పిల్లరా, ఇక్కడ మనం గమనించారా? గమనిస్తే నువ్వు సంఘం మాట వినకపోతే సంఘము నిన్ను క్షమించదు. సంఘము నిన్ను క్షమించదంటే, సంఘము నిన్ను క్షమించకుంటే నీ పాపం అలానే ఉంటుంది. నీ పాపం అలానే ఉంటే, నువ్వు అలానే ఉంటే, పాపిగా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళతావు. కనుక పిల్లరా, ఈ యొక్క దినాన్ని మనందరం కూడా గమనించాలి, ఆలోచించాలి. ఈరోజు దేవుడు సంఘానికి అధికారాలు ఇచ్చాడు. ఏంటి అధికారం తెలుసా? సంఘము మాట వింటేనే, సంఘములో ఉంటేనే, సంఘ క్రమాన్ని పాటిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. లేకపోతే పరలోకానికి వెళ్ళం ప్రియులరా. కనుక ప్రియులరా, చిట్ట చివరి దిక్కు ఇప్పుడు భూమి మీద మానవుల పాపాన్ని క్షమించే అధికారం దేనికి ఉంది అంటే తండ్రికి లేదు, యేసుక్రీస్తుకి లేదు, సంఘానికే ఉన్నది. సంఘానికి అధికారం ఉన్నది. సంఘానికే క్షమించే అధికారం ఉన్నది. సంఘానికి నిన్ను పరలోకానికి చేర్చే అధికారం ఉన్నది. ఆ సంఘ సహవాసములు నువ్వు నిర్లక్ష్యం చేసావా, నువ్వు పరలోకానికి వెళ్ళావు. కనుక పరలోకానికి వెళ్ళాలంటే ఏకైక దిక్కు సంఘం. ఆ సంఘంలో మనం ఉందాం. మనలను క్షమించేది, మనలను పవిత్రులు చేసేది, మనలను పరలోకానికి నడిపించేది సంఘం. ఆ సంఘంలో కడవరకు ఉందాం, ఉబ్బిపోయే వరకు ఉందాం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాకు పరలోకం కావాలి, నేను నిజమైన సంఘంలో ఉండాలి. దేంట్లో ఉండాలి? నిజమైన సంఘంలో నేను ఉండాలి. నిజమైన సంఘంలో ఉంటే నేను పరలోకం వెళతాను. నిజమైన సంఘంలో లేకపోతే నేను పరలోకానికి వెళ్ళాను. కాబట్టి ఈ లోకాధికారాల లోక మర్యాదలు ఎన్నోదలండి బతుకున్నంత వరకు చేస్తే ఎవరికి వారే, నువ్వే, నాకు నేనే. బతికుంటే నాన్న అంటారు, ఆ అధికారం చలాయిస్తారు. చచ్చిపోయిన అవసరం బతికేమని చెప్తాం. పరలోకం మీద ఏ సంఘం వస్తాడు, ఏ సంఘపు వెదవిస్తాడని అనుకోండి. చెప్పండి, వీడు చచ్చిపోయాడు, బ్యాప్టిజం లేకుండా, నిజమైన సంఘంలో లేకుండా చచ్చిపోయాడు, అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు, పరలోకం వెళ్ళాడంటే వాళ్ళు అంటారు మాకే నమ్మకం లేదురా పరలోకం వెళదామని. వీడికి ఎవడు ఇస్తాడు నమ్మకం? అలా కాదండి.
నిజమైన సంఘంగా, నిజమైన క్రీస్తు సంఘంగా మనం ఉంటే పరలోకం మనది. పరలోకానికి మనం వెళతాం. పరలోకానికి వెళ్ళాలంటే మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించే అధికారం హక్కు ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. ఆ సంఘం మాట విన్నాం. ఆ సంఘం మాట వినకపోతే సంఘం ఏం చేస్తుంది? మనల్ని అన్యునిగా, ఎవరిగా? అన్యునిగా, సుంకరిగా. అన్యుడంటే ఏంటి? ఇప్పుడు బొత్తిగా తెలియనోడు. సంఘం అంటే ఏంటో తెలియనోడు అని అర్థం అనండి. సంఘం అంటే తెలియనోడు. అన్యుడంటే ఎవరు తెలుసా? దేవుడు తెలియని వాడిని అన్యుడు అంటారు. సంఘం గురించి తెలిసి కూడా తప్పు చేశాడు అనుకో, ఇతని ఏ లిస్టులోకి చేర్చాలి? అన్యుల లిస్టులోనికి చేరుస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనం విని హృదయంలో ఉంచుకుందాం. దేవుని కోసం బ్రతుకుదాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నామానికి వందనాలు. మీ మాటలు విన్నాము. విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుట కృప చూపుతారు.